మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో అల్లూరు జిల్లాలో కొయ్యూరు కొండల్లో ఉన్నటువంటి ఒక చిన్న గిరిజన గూడెంలో అయితే ఉండబోతా ఉంది. మరియు ఆ గూడెంలో ఒక చెల్లి చేసిన ఒక అరుదైన వంటకాన్ని ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాము. గిరిజన గూడాలలో ఈ సీజన్లో అయితే ఏమీ దొరకవండి. వాళ్ళకి చుట్టుపక్కల దొరికే కొన్ని ఆకుకూరలు అలాగే కందమూలాలతోనే వాళ్ళు జీవనం అయితే సాగిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు చాలా దూరం వెళ్ళి సంతకి వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే పనుల నిమిత్తం కూడా చాలా దూరం వెళ్ళాలి. మనం ఈ గూడెంలోకి రాగానే చెల్లి అయితే కనిపించిందండి. హడావిడిగా తన పని ఏదో తను చేసుకుంటూ కనిపించింది. అయితే ఆ చెల్లితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు చెల్లి ఏం చేస్తుందో చూసేద్దాం. మరి ఇంకెందుకు లేటు, మరి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెల్లి ఇంకా అగ్గేయలేదా? పొయ్యి మంట పెడుతున్నావా? ఏం వండుతున్నావురా? ఏమైనా వండుతున్నావా వంట? ఏం వంట వండుతున్నావు? గుమ్మర్రొడ్డా? ఇంకా వంట చేసుకోలేదా? గుమ్మడి రొడ్డ అంటే గుమ్మడి పాదు ఆకులా? ఎటున్నది మీకు పాదు? చెల్లి అయితే ఇప్పుడు వంటకం ఏదో చేస్తుందంటండి. గుమ్మడి రొడ్డ అంటండి. అంటే గుమ్మడి పాదు వేస్తాం కదా, వాటి నుంచి వచ్చే ఆకులు అనమాట, లేత చిగురులు. అవైతే కూర వండుకుంటున్నారట ఇప్పుడు. అదిగో చెల్లి అయితే కోస్తాకి వెళ్ళింది. చెల్లితో పాటు మనం కూడా చూద్దాము. ఎలాంటివి కొయ్యాలమ్మా? ఇలా చిన్నవా? అదే రొడ్డ అంటారా? ఈ పసుపు మొక్కలు మీవేనా? జొన్న పొత్తులు ఎండిపోయినాయా? అయిపోయినాయా? మీకు కూరలు ఏమి లేనప్పుడు ఇలాగ గుమ్మడి రొట్టె గట్ట వండుకుంటారా చక్కగా? ఇప్పుడు మరి ఆ కొనలు కోసేస్తున్నావు కదా, మరి పాదు ఎదుగుతుందా? ఎదుగుతుందా కోసినా కానీ? గుమ్మడి కొనలు అయితే కోస్తుందండి. వాటిని అయితే కూర వండుకుంటారట. ఈరోజైతే మనం గుమ్మడి రెడ్డ అనే ఒక కూరనైతే చూడబోతున్నాము. చిన్న కాయలా? ఏమమ్మా ఏ చూడండి, ఇవిగోండి చిన్న గుమ్మడికాయలు. ఇవి కూడా ఇప్పుడు కూరలో వేసుకుంటారు. చాలా ఉన్నాయి, బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి చూడండి, ఎంత క్యూట్గా చక్కగా పిందులే. బాగుంది కొనే, చక్కగా సన్నగా లేతగా ఉన్నాయి అన్నమాట. బాగుంది చక్కగా. ఇంట్లోనే మనకి మంచి కూరలు దొరుకుతాయి.
సరిపోతుందా ఇంకా కొయ్యాలా? సరిపోతుంది. చూడండి చిన్న పిల్లల ఎలా దూరం వస్తుందో. కోసావా? చూడండి చెల్లి అయితే ఇప్పుడు గుమ్మడి కొనలు అయితే కోస్తుందండి చాట్తో. ఎన్ని కొనలు వచ్చినాయి చూడండి, ఎంత లేతగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇట్రండి పమ్ములు పమ్ములు ఇట్రండి. ఓహో మళ్ళీ బాగు చేయాలి వాటిని. ఈయనలా తీయాలా? అబ్బా అలా వండుకోకూడదా? అది తీసేయాలా? దీనికి మళ్ళీ ఈయనలు అయితే తీయాలంటండి. ఈ కొన నుంచి అయితే పీచుని అయితే వేరు చేస్తున్నారండి. అలా అయితే వండుకోకూడదంట. పైన తొక్కనంతా తీసేసి వండుకోవాలంటండి. వండాలేదేమో అది జాఫ్ని గుండాబా సింగా కొరే సగరంతలాన్ని అంటే బాగుంటుంది. ఏకో అన్ని ఎటు వెళ్తున్నావు చెల్లి? జొన్న పొత్తుకా? ఎందుకు జొన్న పొత్తు? ఓహో ఇప్పుడు ఆకురడ్డలోకా కూర కలుపుకొని జొన్న పొత్తు అది కలుపుకొని వండుకుంటారా? ఎవరిని అడిగావు? పిక్కలు కలుపుతారా? ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయా? అడిగావా ఎవరినైనా? ఎవరిని అడిగావు? ఏమవుతుంది మీకు? వదినా? వదిన గారిని అడిగావా? హే మీ పాప? హాయ్ చిచ్చి, హాయ్ చిల్లి. ఆ గుమ్మడి రొట్టెలోకి కలపడానికి ఈ జొన్న పొత్తులు అయితే అడిగిందంటండి వాళ్ళ వదిన గారిని. పాపం అప్పటికప్పుడు అయితే కోసి తెస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్న జొన్న పొత్తులు. పక్కనే చూస్తున్నారు కదా, జొన్న తోట కనిపిస్తుంది చిక్కగా, మీకు దూరంగా కనిపిస్తుంది. అబ్బా మీ చేలోయా జొన్న పొత్తులా? ఇవి ఇప్పుడు అందులో కలుపుకుంటారా? అందులో వేసుకుంటారా? బాగుంది ఈ కాంబినేషన్. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలా? ముక్కలు ముక్కలు చేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇప్పుడు అది వండుకోవాలంటండి. అవి బాగా చిన్నగా చేసేస్తే చక్కగా ఉడుకుతాయంట.
మన తోటకూర వండుకున్నట్టు వండుకోవాలా లేకపోతే ఇంకా అలాగే అలాగే వండుకోవాలా? అలాగే వండుతా. ఇందులోకి ఇప్పుడు జొన్న పిక్కలు వేస్తారా? జొన్నపికెళ్ళి వేసుకుంటారు చెల్లి. ఇంకా ఇందులోకి కొమ్ములు కొమ్ములు వేసుకోవచ్చా? ఆహా. ఇంకా ఇంకా కందులు ఉంటే కందులు కందులు అంటే కందులు వేసుకుంటారా? వేసుకుంటాం. ఈ గుమ్మడాకని వండుకోవడానికి పండగ చేసుకుంటారంట కదా చెల్లి? పండగ చేస్తారు. అయిపోయిందా? గింజలు అయితే ఇప్పుడు అందులో కలపడానికి తీస్తున్నావా? కలపడానికి బాగుంటాయి ఆ గింజలు వేసుకుంటే. బాగుంటాయి. ఇదిగోండి జొన్న గింజలు అన్నమాట, జొన్న పొత్తు గింజలు. ఇప్పుడు ఈ కాంబినేషన్ చేస్తున్నారు, జొన్న గింజలు గుమ్మడి రొడ్డు అన్నమాట. ఈరోజు అయితే చెల్లి ఈ మొక్కజొన్న గింజలను అయితే అందులో కాంబినేషన్గా వేస్తుంది. మరి కూర ఎలా ఉంటుందో మనం చూడాలి. మరి నేను కూడా మొదటిసారి చూస్తున్నాను. చిట్టు తల్లి, అమ్మకి హెల్ప్ చేస్తున్నావా? గింజలు తీస్తున్నావా కూరలోకి? సరిపోతాయమ్మా? సగ్రంద లెక్కరే సగ్రంద ఇప్పుడు వండుకొని తినాలా? ఇప్పుడు ఇప్పుడు వండి ఎండుమిర్చి అమ్మాయి, ఎండుమిర్చి. ఇంకేం వేయాలి? ఉల్లిపాయ. ఎండు వరకాయలు వేసుకోవాలా? పసిట్లు ఉంటే పసిట్లు వేయడం. లేవనా? లేవు, దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళాలి సంతకు మీరు? కొయ్యూరుకి. కొయ్యూరుకే? చాలా దూరం కదా. పెద్ద వలసకా? ఎన్ని కిలోమీటర్ వస్తుంది చెల్లి కొయ్యూరు? మరి ఎలా వెళ్తారు మీరు? ఇలాగ సౌడిపిల్లి దారి. అంటే నడిచి వెళ్తారా లేకపోతే ఆటోలు వస్తాయా? ఏ రోజు? ఆదివారం. ఆదివారమే వస్తాయా? మిగతా రోజుల్లో రావా? రావు. ఇదిగోండి పొత్తులు, న్యాచురల్ పొత్తులు అన్నమాట. చెల్లి వాళ్ళ చేలో పండిన పొత్తులు. ఇదేనా పొయ్యి మీకు? ఇంకా పొయ్యి వేసుకోలే, చాలా సింపుల్ గా చక్కగా 3 రాళ్ళు పెట్టేసుకున్నారా? నూనె వేయవా చెల్లి? ముందు మాత్రం ఇట్లా పెట్టుకుంటారా? ఇదిగోండి ముందుగా అయితే దాకలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నారు. ఎండు వరకాయలు అన్నమాట. ఆ తర్వాత అయితే కొంచెం నూనె వేస్తారట. ఎంతసేపు పడుతుంది చెల్లి కూర ఉడకడానికి? ఎంతసేపు పడుతుంది కూర ఉడకడానికి? తొందరగా అవుతుందా? అబ్బా, ఓహో ఆకు లేత ఆకు కదా.
ఏం పండుగ అంటారు చెల్లి? ఇందాక అడిగాను కానీ మర్చిపోయాను. జొన్న పండగ అంతా. జొన్న పండగ. ఆ పండగ చేసుకున్న తర్వాతే తింటారా? తింటాం. అందుకేనా ఇంకా ఈ జొన్న పొత్తులు ఇవన్నీ తింటున్నారు? జొన్న పొత్తులున్నా పండగ చూసి మరి తిన్నాడా. ఏగిపోయిందమ్మా? ఏగిపోయింది. ఏమీ లేని టైంలో గిరిజన ప్రాంతాలలో అయితే ఇలాగా ఏది దొరికితే దాన్ని ఆహారంగా స్వీకరిస్తారండి. మనం ఎప్పుడూ కూడా గిరిజన ఆవాసాలు మరియు వాళ్ళ పంటలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అలాగే ఆహారపు అలవాట్లను కూడా మనము మన వీడియోస్లో చూస్తూ ఉంటాము. ఈరోజైతే ఒక గిరిజన ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వండుకుంటున్న ఈ ఆకు రొడ్డనైతే ఈరోజు మనం చూస్తున్నాం. దాంతోపాటు మొక్కజొన్న గింజల కాంబినేషన్తో ఈ చెల్లైతే వంటకాన్ని అయితే చేసుకుంటున్నారు. చూడడానికే చాలా బాగుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. పొత్తు కాల్చుకుంటుందా చిట్టు తల్లి? అలా పెడితే కాలుతుందా? సామాన్లు పెట్టుకోవడానిక చిన్నది బడ్డీలా ఉంది ఇక్కడ. చిన్న వంటపాక అనమాట చెల్లి వాళ్ళది. చాలా బుల్లిగా ఉంది, చాలా సింపుల్గా ఉందండి. ఏ ఆర్భాటం లేకుండా చక్కగా వంట చేసుకొని మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, చిన్నది మగ్గిపోతుంది చక్కగా. ఇందులో ఇంకేం వేసుకోరా? ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇంకా కారం? కారం వేయాలా? లేదు, అవసరం లేదా? అవసరం లేదు. ఓహో, ఆ ఎండుమిరకాయలు సరిపోతాయా? కాలిపోయిందా చిట్టు తల్లిది చక్కగా? కలిపోయింది. ఎంతమంది పిల్లలు చెల్లి నీకు? 5గురు. 5గురా? ఆహా, చిన్నపిల్లలే అందరనే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారా? బడికి ఒక. ఆహా, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళ? ఆడపిల్లలు ఎంతమంది? 2 ఆడపిల్లలు 3 మగ పిల్లలా? ఇంత చిన్న వయసులోనే 5గురిని కనీసవా? చెల్లికి 5గురు పిల్లలు అంటండి, కానీ మనకు మాత్రం అసలు 5గురు పిల్లల తల్లిలా ఉందా? చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు వీళ్ళు కదా. ఏమేం పంటలు పండుతాయి చెల్లి మీ ఇటువైపు? పంటలు ఏమేమి పండుతాయి? ఓహో, అవి వేసుకుంటారా? చోళ్ళు, ధాన్యం, సామలు కూడా వేసుకుంటారా? శనక్కాయలు కనిపించిన నాకు, అవి కూడా పండుతాయి మీ వైపు? శనగలు అయ్యే శనక్కాయలా ఏంటి? అవన్నీ మీరు అమ్ముకుంటారా? పండించుకున్నవి మీకేనా? మీకే. మరి అమ్ముకోరా? ఎక్కువైన వారే. మరి పనులు ఏమైనా ఉంటాయా మీకు? అంటే కూలి పని ఉండవా? బయటికి వెళ్ళాలా పనికి మీరు? ఎంత ఉంటుంది కూలి? 400. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఉదయమే. సాయంత్రం వరకునా? ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఉంటే 400 ఇస్తారా? భోజనం గట్ట వండేసుకొని పట్టుకెళ్ళిపోతారా? ఏమేం పనులు ఉంటాయి? పనులు అంటే ఏముంటాయి? కాఫీ తోటలు చెల్లిపోదా? దగ్గరలో ఎక్కడ కాఫీ తోటలు కనిపించట్లేదు, మరి ఎక్కడ ఉన్నాయి? ఓహో, కొండల మీద ఉన్నాయా? నేను ఇంకా అది చూస్తున్నాను, చుట్టూ ఏం కనిపించట్లేదు కదా.
కొండలకి కొండలకా? నొప్పి రాదు. ఈ నీళ్ళు మోటార్ నీళ్ళా చెల్లి, లేకపోతే కొండ నీళ్ళా? కొండ నీళ్ళే. ఆహా. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? కొర్రపాడు నుంచి వస్తాయా? ఆహా. అక్కడి నుంచి పైప్ పెట్టారు అలాగ ఇక్కడికి. ఇంకా బాగానే వస్తుంది చక్కగా. అయితే మోటార్ అయితే లేదే? కొండలో నీళ్ళు అండి చూడండి. మోటార్ అయితే లేదు, కొండ దారి అన్నమాట. చాలా గిరిజన ప్రాంతాల్లో మనం ఇలాంటి దారులను చూస్తూ ఉంటామండి. మన వీడియోస్లో చాలా చోట్ల కూడా ఇలాంటివే చూసాము. అంటే ఒక ఇలా కనిపిస్తుంది కదా మీకు బ్లాక్గా, ఇలా ఒక సూప్ పెట్టేసి కొండ నుంచి నీళ్ళు అయితే ఇస్తారు వీళ్ళకి. నీళ్ళకి వెళ్ళొచ్చేలాగా కూర ఉడికిపోయి ఉంటుంది. ఓ అందులో ఉన్న పిక్కలు ఉడకాలే, ఉడికితే అప్పుడు బాగుంటుంది అనుకుంటా. అది మొక్కజొన్న పిక్కలు కదా. మొక్కజొన్న పిక్కలు బాగుంది, భలే కాంబినేషన్ చక్కగా. చినుకులు వస్తూ ఉన్నాయా? వర్షాలు ఎక్కువ వస్తాయి చలి ఇటువైపు. కొండల ప్రాంతం కదా చుట్టూ. ఇక్కడ చూడండి, మనమైతే పొత్తుల్ని ఇంట్లో దాచిపెట్టుకుంటాము. వీళ్ళైతే బయటనే పొత్తుల మీద ఒక కవర్ పెట్టేసి బయటే పెట్టేశారండి. మరి వర్షానికి ఎండకి మరి ఎలా ఉంటాయో వాటి మీద ఒక క్లాత్ అయితే కప్పారు అంతే. చూడండి, ఈ పొత్తులన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగించుకోవడానికి అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని అయితే ఉన్నాయో. అంటే ఎండబెట్టడానికి మాత్రమే ఇలా చేశారు. మరి వర్షానికి తడిసిపోతే మొక్కలు వచ్చేస్తాయి కదా, మరి వీళ్ళు ఎందుకు ఇలా పెట్టుకున్నారో మరి. హాయిగా ఇవన్నీ పొత్తులండి. అయిపోయిందిరా, ఇంకా దగ్గరగా ఉడికిపోయిందే. చూడండి, ఒక్క నీళ్ళు చుక్క కూడా వేయకుండా అలాగా మగ్గించేసిందండి చెల్లి. గింజలు అవి కూడా చక్కగా ఉడికిపోయి కూర అయితే చాలా ఈజీ పద్ధతిలో అయిపోయింది. వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారో అలానే వండుకున్నారు. ఇంకా కారం కానీ ఏమీ వేయలేదు. ఉప్పు, కొంచెం వరకాయలు, ఉల్లిపాయ, కొంచెం నూనె వేసి మాత్రం వండుకున్నారండి. చాలా మంచి కూరలు అయితే. ఇలాంటి కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, చక్కగా మంచి కూరలు తిన్న అనుభూతి కూడా కలుగుతుంది. కొండ ప్రాంతాల ప్రజలకి ఎక్కువగా కూరగాయలు కొనుక్కోవడం అంటే చాలా దూరాలు వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని అన్నమాట. బయటకు వచ్చి కొనుక్కోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడాలి. వారానికి కొనుక్కుంటారు, అవి కూడా 2-3 రోజులు వస్తాయి. ఉన్న రోజులంతా కూడా ఇలాగా దొరికిన ఆకుకూరలు, చామగడ్డలు, తర్వాత దుంపలు, వాటిని వీళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. చెల్లి వాళ్ళ ఇంట్లో ఏవో ఇలా ఏలగట్టుకున్నారండి. చెల్లి ఏంటివి? కొమ్ములు. కొమ్ములా?
ఎండ వేయడం ఆహా, కొమ్ములంటే ఇప్పుడు ఎదురు కొమ్ములే కదా. ఎత్తుగా వేయడం ఆ, ఈ సీజన్ వస్తే ఎక్కువగా కొండ ప్రాంతాలలోని గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా ఎదురు కొమ్ములు అనేవి దొరుకుతాయండి. తెలుసు కదా మనకి బ్యాంబో షూట్స్ అంటారు. వాటిని వీళ్ళు చక్కగా ఆ లేతగా ఉన్న ఆ బ్యాంబో షూట్స్ని తీసుకొని వచ్చి ఉడకబెట్టి అలా పొడవుగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటారండి. వాళ్ళు తిన్న తర్వాత మిగతా ఎండబెట్టుకొని వీళ్ళకి ఎప్పుడైతే కూరగాయలు అవి దొరకవో ఆ టైంలో అయితే వీటిని చక్కగా ఉపయోగించుకుంటారు. చూడడానికైతే భలే ఉంది కదండి, మాస మొక్కలు ఏలగట్టినట్లుంది. ఇలా ఎండుతూ ఉంటాయి అన్నమాట. సరే అయిపోయిందమ్మా, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఉడికిపోయినట్టుగా ఉంది. చిట్టెలు ఇద్దరు తింటున్నారా? శనగపప్పు కూరలా అనిపిస్తుంది చెల్లి నాకు ఆ పప్పులు చూసి. చక్కగా వేడివేడిగా వండుకొని చక్కగా తింటున్నారండి వాళ్ళ పాపని చెల్లిని. చెల్లి ఎలా ఉంది కూర? బాగున్నది కదా. మీరు వండుకుంటారు కదా ఇప్పుడు, మీకు బాగానే ఉంటుంది కదా. బాగున్నది. ముందు వండుకున్నారా? ముందు ఇంకా లేదా? ఇంకా లేదు, ఇదే ఫస్టా? ఇది ఫస్ట్. ఏమేం కూరలు వండుకుంటారు చెల్లి? ఇలాగా ఊర్లో దొరికే కూరలు అంటే ఏముంటాయి? గుమ్మడి రొడ్డ, గుమ్మాడ్లు పడితే కాస్తే గుమ్మాడ్లు, చిక్కుడుకాయలు, టమాటాలు అయితే టమాటాలు. ఇవన్నీ ఊర్లోనే పండించుకుంటారా? ఏం కొనుక్కుంటారు మరి బయట? పూలు అండి. బయట ఏమేమి కూరగాయలు కొనుక్కుంటారు చెల్లి? ఎవరు వెళ్తారు సంతకి? అంటే నువ్వు వెళ్తావా లేకపోతే అన్న వెళ్తాడా? మీ ఆయన వెళ్తాడా? మరి ఏం తెస్తాడు నీకు? సంత నుంచి ఏమైనా తెస్తాడా? నీకేం తెస్తాడు సంత నుండి? ఏంది మరి రింకులు ఎందు తెస్తే రింకులు అయితే తెస్తాడా? డ్రింక్ అంటే డ్రింకా? వీడియో చూసారు కదండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.